ఒక 2 వీక్స్ ముందు నేను నా వీడియోస్‌లో చెప్పానన్నమాట. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వీడియో చేస్తాను అని. అయితే ఆ తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఆన్‌లైన్‌లో చాలా వైరల్ అవుతుంది. నేనెందుకు అసలు ఆ వీడియోలో బెట్టింగ్ యాప్స్ గురించి వీడియో చేస్తాను అన్నాను అంటే, ఈ ఒక ఇన్‌ఫ్లుయెన్సరు ఇంటర్వ్యూ చూసాను నేను. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ అనేది ఆ ఇంటర్వ్యూలో చెప్పాడన్నమాట. అంటే యాంకర్ అడిగింది అతన్ని, "ఎందుకు మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు? దాని నుంచి లాసే కదా! లాభమేమి ఉండదు కదా!" అని. అయితే ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పాడు. లేదండి. మేము ఒక టెలిగ్రాము గ్రూప్ ఉంటది మాకు. అందులో నేను సిగ్నల్స్ ఇస్తూ ఉంటాను ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించింది. ఆ సిగ్నల్స్‌ని ఫాలో అయ్యి ఎవరైతే బెట్టేసారో వాళ్ళందరూ డబ్బులైతే గెలుచుకుంటారు. చాలామంది బిల్డింగ్‌లు కొనేసారు, కార్లు కొనేసారు. వాళ్ళందరూ చాలా లాభం పడిపోతున్నారు అనైతే ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పాడు. అది వినగానే నేను ఇది నిజమా? అబద్ధమా? అని ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పిన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వటం అయితే జరిగింది. అతను చెప్పిన బెట్టింగ్ యాప్‌లో రిజిస్టర్ అయ్యి డబ్బులు కూడా డిపాజిట్ చేశాను అందులోని. ఆ సిగ్నల్స్ ఏదైతే ఇస్తున్నాడో అది నేను ఫాలో అవుతూ నేనైతే బెట్ కూడా వేయటం జరిగింది. అయితే నాకు రూపాయి కూడా లాభం లేదు. అతనిచ్చిన సిగ్నల్స్ నేను యూజ్ చేస్తున్న ద్వారా. అంటే మన దగ్గరికి వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. వచ్చినయి ఉండట్లేదు. పోయినయి మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు గుండె ఆగిపోతుందన్నమాట. ఆ విధంగా జరుగుతుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్‌లో వీళ్ళిచ్చే సిగ్నల్స్ అనేది. ఇది నేను చూసిన తర్వాత మీ అందరికీ చెప్పాను. వీడియో చేస్తాను బెట్టింగ్ యాప్స్ మీద అని. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌లనేది బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బెట్టింగ్ అనేది తగ్గిపోయింది. చాలా మందికి తెలిసిపోయింది. ఈ బెట్టింగ్ ఆడితే మంచిది గాదు. మన డబ్బులు లాస్ అయిపోతాము అని. మరి చాలా మంచి విషయం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ బెట్టింగ్ అనేది ఆగిపోవాలనేది అందరి ఉద్దేశ్యం. ఇప్పుడైతే చాలా మట్టుకు తగ్గిపోయింది గానీ, ఇంకొక 6, 7 నెలల తర్వాతన్నా గానివ్వండి, ఒక సంవత్సరం తర్వాతన్నా గానివ్వండి, మళ్ళా ఇది కొనసాగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ గూగుల్ యాడ్స్ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. గూగుల్‌కి మనం డబ్బులిచ్చామనుకోండి, మన కంటెంట్‌ని గూగుల్ అనేది యాడ్స్ రూపం కింద యూట్యూబ్ వీడియోస్ ముందు గానివ్వండి, వెబ్‌సైట్‌ల్లో గానివ్వండి ఏస్తూ ఉంటుంది. ఫేస్‌బుక్ కూడా అలాగే చేస్తుంది. ఫేస్‌బుక్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫేస్‌బుక్ యాడ్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది డైరెక్ట్‌గా ఈ గూగులోడికి డబ్బులిచ్చేస్తున్నాయి. అంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌లనేది తగ్గిపోయారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు. అందుకు డైరెక్ట్‌గా గూగుల్‌కి డబ్బులిచ్చేస్తున్నాయి. గూగుల్ ఏం చేస్తుంది? మన వీడియోస్ ఇప్పుడు నేను ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వీడియో చేస్తున్నానా? ఏమో ఈ వీడియో ముందు కూడా బెట్టింగ్ యాడ్‌కి సంబంధించిన యాడ్ అయితే రావచ్చు. ఆ విధంగా అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అయితే డైరెక్ట్‌గా గూగుల్‌కే డబ్బులిచ్చి వీడియోస్ ముందయితే స్కిప్పబుల్ యాడ్స్ కింద కానివ్వండి, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కింద కానివ్వండి, వాళ్ళ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఇంకొన్ని రోజుల తర్వాతన్నా గానివ్వండి, మళ్ళా ఈ జనాలందరూ ఇప్పుడు జరిగిన ఈ నాశనాన్నంతా మర్చిపోతారు. మర్చిపోయి మళ్ళా ఈ బెట్టింగ్ యాప్స్‌లో బెట్టేస్తాం అనేది మొదలుపెడతారు. వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటాం, సూసైడ్‌లనేది ఇయన్నీ కొనసాగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఆగిపోవాలి అంటే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నాయో ముందు మనం క్లారిటీగా తెలుసుకోవాలి. అది తెలుసుకుందాం అనుకోండి మనం, ఈ బెట్టింగ్ యాప్స్ యాడ్స్ వచ్చినా, ఏమొచ్చినా గాని వాటి జోలికి మనం వెళ్ళకుండా ఉంటాం. అలాగే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అనేవోళ్ళు కూడా ఇంకొన్ని రోజుల్లో మళ్ళా మొదలెట్టేస్తారు తిరిగి. ఇది ఇంకా వాళ్ళు అలవాటు పడిపోయారన్నమాట. అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ద్వారా వాళ్ళకి లక్షలు, లక్షలు వస్తున్నాయి. వాళ్ళు ఒకటేసారి బెట్టింగ్ యాప్స్ ఆపేస్తే వాళ్ళ ఇన్‌కమ్ అనేది చాలా తగ్గిపోతుంది. కొన్ని రోజులు వాళ్ళు ఇదంతా సల్లబడేంత వరకు సైలెంట్‌గా ఉంటారు. అంతా నార్మల్ అయిపోయిన తర్వాత మళ్ళా మొదలెట్టేస్తారు. ఇది కామన్. ఎందుకంటే డబ్బులకి అలవాటు పడిపోయినవాడు ఎంత నీచానికన్నా దిగజారుతాడు. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. అందుకు నేనేమంటున్నానంటే ఫస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది అసలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఈ వీడియోలో చెప్తాను. అసలు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏ విధంగా ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో మనల్ని మోసం చేస్తున్నారనేది. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఆల్మోస్ట్ జెన్యూన్‌గా గవర్నమెంట్‌కి టాక్స్ గట్టా కట్టి రిజిస్టర్ అయిన బెట్టింగ్ యాప్స్‌ని నేను యూజ్ చేయడం జరిగింది. అలాగే అసలు ఊరు, పేరు లేని బెట్టింగ్ యాప్స్‌ని కూడా నేను యూజ్ చేయడం జరిగింది. 2 రకాల బెట్టింగ్ యాప్స్‌ని నేను యూజ్ చేశాను. ప్రతి ఒక్కటి రికార్డింగ్ అయితే చేయలేదు గానీ, నేను ఆఫ్‌లైన్‌లో బయటున్నప్పుడు, ఎక్కడో తిరుగుతున్నప్పుడు నేను మొబైల్ ఫోన్‌లోని ఇవన్నీ యూజ్ చేయడం జరిగింది. ఇన్ని యూజ్ చేసింది నేనైతే ఫైనల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎలా వర్క్ అవుతున్నాయి అనేది. మీరు తెలుసుకొని వీటిలి జోలికి వెళ్ళకుండా ఉండండి. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈ టెలిగ్రాము ఏంటి ఈ సబ్జెక్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఈ టెలిగ్రామ్‌లో ఏందంటే ఒక పెద్ద ఇన్‌ఫ్లుయెన్సరు ఇంటర్వ్యూ‌లో చెప్పాను అన్నాను గదా! అతను ఒక టెలిగ్రామ్ ఛానెల్ అయితే పెట్టాడు. అందులోని వాడు ఒక 7 లెవెల్స్‌కి సంబంధించిన మనీ అయితే డిపాజిట్ చేసుకోవాలి. 7 లెవెల్స్‌కి సంబంధించిన గేమ్ అయితే మనం ఆడతామనేది చెప్పాడు. ఫస్ట్ బేసిక్ వచ్చేసి రూ. 1000 మీకు స్క్రీన్ పైన అతను పెట్టిన ఏదైతే ఫోటో ఉందో అది నేను డిస్‌ప్లే చేస్తాను. ఇదిగోండి నాకు ఇక్కడ కూడా నేను చూసి అయితే చెప్తున్నా మీకు. బేసిక్ వచ్చేసి రూ. 1000 అంటే మినిమమ్ రూ. 1000 అనేది డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఇంకా అలా బాగా హైయెస్ట్ వచ్చేసి 5000 అనమాట. మధ్యలో 2000, 3000 కూడా ఉంది. ఈ 4 రకాల డిపాజిట్స్ అయితే ఇందులో మనం చెయ్యాలి అనైతే చెప్పాడు. నేనైతే రూ. 1000 అయితే వేశాను. అతను చెప్పినట్టుగాని. రూ. 1000 ఏసిన తర్వాత ఇక్కడ పైన స్టార్టింగ్ అనేది రూ. 5తో మొదలెట్టాలి అని ఉంది. అలాగే లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు ఉంది ఇందులోని. ఫస్ట్ లెవెల్ 1లో మనం రూ. 1000 డిపాజిట్ చేస్తే మనం వేయవలసిన బెట్ వచ్చేసి రూ. 5 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 10, 30, 60, 120, 250, రూ. 530 దాకా ఉంది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఫస్టు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చేస్తాడు అంటే ఏ బెట్ అన్నా గాని లెవెల్ 1 నుంచి మొదలుపెడతాడు.
నేను రూ. 1000 డిపాజిట్ చేశాను కాబట్టి మెన్షన్ చేస్తాడన్నమాట అక్కడ లెవెల్ 1 బెట్ అని. లెవెల్ 1లో ఎంతుంది? రూ. 5 ఉంది. అంటే మనం రూ. 5 ఎయ్యాలి ఫస్టు. 5 పోయిందనుకోండి, అప్పుడు లెవెల్ 1 వదిలేసి లెవెల్ 2కి స్కిప్ అవుతాడు. అయ్యి రూ. 10 అంటే ఇందాక పోయిన 5 ఇప్పుడు దానికి ఇంకో రూ. 5 యాడ్ చేసి రూ. 10 బెట్ ఎయమంటాడు. ఇది పోయిందనుకోండి, మళ్ళా దాన్ని డబల్ చేసేస్తూ ఉంటాడు. దాన్ని డబల్ చేసేసి లెవెల్ 3 అని రూ. 30 ఎయమంటాడు. ఆ తర్వాత మళ్ళా లెవెల్ 3 కూడా పోతే లెవెల్ 4, లెవెల్ 4 పోతే లెవెల్ 5, ఇది పోతే లెవెల్ 6. అంటే ఇన్ని నాన్ స్టాప్‌గా పోయినాయనుకోండి, లాస్ట్‌లోకి ఏదో ఒకటి గెలుస్తుంది గదా! ఆ గెలిసిన దాంట్లో ఇప్పటి వరకు పోయిందంతా రిటర్న్ తీసుకొద్దామని ఆడి బెట్టింగ్ స్ట్రాటజీ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మొత్తం మనకి రిటర్న్ వచ్చేస్తుందా అంటే రాదు. వాళ్ళ కమిషన్ తీసుకుంటారు బెట్టింగ్ యాపోళ్ళు. ప్రతి బెట్‌కి 5% అనేది కమిషన్ అయితే తీసుకుంటాడు. ఈ కమిషన్ ఏందంటే ఇప్పటి వరకు మనం అంతా పోగొట్టుకుంటూ వచ్చామనుకోండి. ఇప్పుడు లెవెల్ 1 దగ్గర నుంచి లెవెల్ 6 దాకా మొత్తం మన మనీ అంతా లాస్ అయిపోయామనుకోండి. లెవెల్ 7లో ఇప్పటి వరకు లాస్ అయిందంతా మనం గెలుచుకున్నామనుకోండి. మన డబ్బులన్నీ తిరిగొస్తాయి గానివ్వండి, ఇందులో కూడా కొద్ది కమిషన్ అయితే చేసుకుంటాడు. అంటే ఎటు చూసినా గాని లాస్ట్‌లో మనకి ఒక రూ. 10 రూ. 20 గాని మైనస్‌లోనే ఉంటుంది మన అకౌంట్. ఆ విధంగానే. కొన్ని కొన్ని సార్లు ఏందంటే వాడిచ్చిన ప్రతి బెట్టు పని చేసేస్తూనే ఉంటుంది. అలాటప్పుడు ఎంతొస్తుంది అంటే మనం బేసిక్ ఎంత రూ. 5 కదా ఇందులో. రూ. 1000 మించి ఎవడు డిపాజిట్ అయితే చేయడు. అది తెలిసిన విషయమే. రూ. 5 అంటే మనం గెలిస్తే ఎంతొస్తాయి? రూ. 9.50 ఎంతో వస్తాయి. రూ. 9.80 ఎంతో. అంటే ఈ కమిషన్ తీసేస్తాడు వీడు. రూ. 5 అనేది వాడు పర్సెంటేజ్ ఉంటదన్నమాట. బెట్ ఏసిన దానికి కమిషన్. అది తీసేస్తే మనకొచ్చేది. అలా చూసుకుంటే ఒక రోజుకి వీళ్ళిచ్చే సిగ్నల్స్ ద్వారా ఎంత సంపాదించగలము యావరేజ్‌గా అంటే రూ. 100 కూడా చాలా కష్టం. ఇదంతా లూప్ అన్నమాట. అంటే మనకిస్తారు, తీసేసుకుంటారు. ఇస్తారు, తీసేసుకుంటారు. ఇచ్చేది చాలా తక్కువ, తీసేసుకునేది ఎక్కువ. అలా లాస్ట్‌కి ఏం జరుగుతుందంటే మన దగ్గర ఉన్న అకౌంట్ అంతా స్లోగా తగ్గిపోతూ మొత్తం వెళ్ళిపోతుందన్నమాట. వీడి దగ్గర మనం కొద్దిగా వీడిచ్చే సిగ్నల్స్‌తో మనం ఏమన్నా ఎర్న్ చేయాలి అంటే 5,000 దాకా వేయవలసి ఉంటుంది. అది ఇంకా చాలా రిస్క్. అంటే 5,000 మనం డిపాజిట్ చేసామనుకోండి, ఆ యాపోడు మళ్ళా తిరిగి ఇస్తాడో లేదో కూడా తెలీదు. అండ్ ఇంకో విషయం, మీరు ఒకవేళ 5,000 ఏసేసారు అందులో యాప్‌లోని. ఏసేసారు. ఏసేసిన తర్వాత 5,000 తిరిగి తీసేసుకోవాలని అనుకుంటున్నారు. మీరు విత్‌డ్రాల్ చేశారనుకోండి 5,000 రావు. అది ఏం చెప్తుందంటే మీరేసిన 5,000 మీరు ఖచ్చితంగా బెట్ ఆడవలసిందే. బెట్ ఆడేసిన తర్వాత కావాలంటే విత్‌డ్రాల్ ఆప్షన్ అనేది ఎనేబుల్డ్ అవుతుంది అంటుంది యాప్ వచ్చేసి. అంటే వేసింది మరి వెంటనే తీసేసుకోలేము కూడా మనం. ఆ విధంగా కూడా బెట్టింగ్ యాప్స్ అనేది ఉంటాయి. చాలా బెట్టింగ్ యాప్స్ అనేది ఆల్‌మోస్ట్ 95% బెట్టింగ్ యాప్స్ అనేవన్నీ వన్స్ మీరు డిపాజిట్ చేశారు అంటే ఆ డిపాజిట్ చేసిన డబ్బులతో ఖచ్చితంగా ఆడాలి. మీరు తిరిగి తీసుకుందామంటే ఆ డబ్బులైతే రావు. ఆ విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఈ చాట్ ఏదైతే ఉందో మనల్ని కొద్దిగా ఈ యాప్‌ల్లోని అలవాటు చేయడానికి ప్రిపేర్ చేసుకున్న చాట్ అనమాట. వీళ్ళిచ్చిన సిగ్నల్స్ గురించి వెయిట్ చేసి చూసి నేనైతే ప్రతి బెట్ అయితే వేయడం జరిగింది. ఒక్క రూపాయి లాభం లేదు. నా దగ్గర నుంచి పోయినాయి గానీ వస్తం కూడా లేదు. నేనేసిన డబ్బులు గూడా నేను తీసుకుంటానికి ఎంతో కష్టపడ్డాను. రూ. 1000 ఏస్తే రూ. 500 నా చేతికొచ్చినాయనమాట. ఆ విధంగా లాస్ అయిపోయాను. ఏంటి వీళ్ళిచ్చిన బెట్టింగ్స్ ఫాలో అవుతేనే. వీళ్ళిచ్చే బెట్టింగ్స్ కూడా ఇక్కడ ఫేక్ అని తేలిపోయింది. అలాగే వీళ్ళు బెట్ ఏ విధంగా ఇస్తారు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు స్క్రీన్ పైన వాళ్ళిచ్చే బెట్టింగ్‌ది ఎలా ఉంటదో నేను డిస్‌ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా ఫస్ట్ ఒక నంబర్ ఇస్తారనమాట. ఇది 3 అంకెల నంబర్ ఉంటుంది. ఇది బెట్టింగ్ యాప్ ఇంటర్‌ఫేస్‌కెళ్ళిన తర్వాత చెప్తాను ఈ నంబర్ ఏంటి అనేది. అలా ఒక 3 అంకెల నంబర్ ఇస్తారు. ఆ నంబరు ఆ బెట్ ఏసే దగ్గర వచ్చే నంబరు మ్యాచ్ అవ్వాలమాట. అప్పుడు మనం బెట్ ఎయ్యాలి అన్నట్టు మాట. అలాగే ఇక్కడ స్మాలా, బిగ్గా అని ఇస్తారు. అంటే వీళ్ళు అక్కడ బెట్టింగ్ యాప్‌లోని కలర్స్ మీద ఏసుకోవచ్చు. నంబర్స్ మీద కూడా ఏసుకోవచ్చు. కానీ వీళ్ళు బిగ్గు, స్మాలే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే కొద్దిగా ఈజీగా ఉంటది కాబట్టి. ఈ బిగ్గు, స్మాలు చెప్తారమాట. ఈ నంబర్ ఇస్తారు. ఈ నంబర్ ఇచ్చిన తర్వాత స్మాల్ మీద ఎయ్యాలో, బిగ్ మీద ఎయ్యాలో ఇక్కడ చెప్తూ ఉంటారు. దాని కింద లెవెల్ మెన్షన్ చేస్తాడు. ఏ లెవెల్‌కి సంబంధించిన బెట్ అనేది. ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్టయితే లెవెల్ 1 బెట్ సిగ్నల్ ఇచ్చాడు. పోయింది. లెవెల్ 2 వెంటనే అప్‌గ్రేడ్ అయ్యాడు. లెవెల్ 1 పోయింది కాబట్టి లెవెల్ 2 ఇచ్చాడు. లెవెల్ 2 పోయింది. తర్వాత లెవెల్ 3 ఇచ్చాడు. లెవెల్ 3 పోయింది. లెవెల్ 4 అది పోయింది. లెవెల్ 5 అది పోయింది. లెవెల్ 6 అది పోయుంటే లెవెల్ 7 అనేది చాలా రిస్క్ అన్నమాట. లెవెల్ 6లో మనకంతా తిరిగొచ్చేసింది. అంటే ఇప్పటి వరకు ఎంతైతే పోయిందో అదంతా లెవెల్ 6లో తిరిగొచ్చింది. ఇక్కడ గూడా మన కమిషన్ పోద్దని ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! ఇంకా ఎంతన్నా కొద్దిగన్నా మైనస్‌లో ఉంటామని. ఆ విధంగా ఇన్ని పోగొట్టేసుకొని లైన్‌గా మనం చివరికి మళ్ళా మనం ఎంతైతే పెట్టామో అంతా రిటర్న్ వస్తూ ఉంటుందన్నమాట. అందులో కూడా కొద్దిగా మైనస్ అయిపోయాయి. ఆ విధంగా వీళ్ళిచ్చే సిగ్నల్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. టెలిగ్రామ్ యాప్ అనేది ఎందుకు అంటే, మన డబ్బులు పోగొట్టుకుంటానికి ఒక వే అన్నమాట. వీళ్ళు ఏదైతే టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వమంటున్నారో, అవన్నీ వేస్ట్ గ్రూపులు. నేను చాలా గ్రూపుల్లో జాయిన్ అయ్యాను. పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మీరు సోషల్ మీడియాలో చూసేవాళ్ళు. పేర్లనేది నేను చెప్పను. ఎందుకంటే, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. కాంట్రోవర్సీ అనేది మనకొద్దు గాబట్టి, పేర్లైతే చెప్తలేదు గానీ, మరి అంత దారుణంగా వీళ్ళు జనాల్ని ఈ యాప్‌లో తీసుకొచ్చి ఈ విధంగా మోసం చేస్తున్నారనైతే నాకు తెలుసుకోవటం అయితే జరిగింది.
ఈ టెలిగ్రామ్‌లో. ఎందుకంటే ఇందులో ఊరు పేరు అనేది ఎవరికీ తెలీదు. ఇదో పెద్ద డార్క్ వెబ్ కాబట్టి ఇందులోకి జనాలందరిని తీసుకొస్తున్నారు. నెక్స్ట్ ఈ బెట్టింగ్ యాప్ అనే సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోతే ఈ బెట్టింగ్ యాప్ అనేది భలే వింతగా ఉంటుంది. ఇదివరకు మీ అందరికి గుర్తుందో లేదో ఏవియేటర్ అనేది ఒక గేమ్ ఉండేది. అంటే ఫ్లైట్ ఎగిరిపోతుంది అనేది. అది బాగా వైరల్ అయిన గేము. ఫ్లైట్ ఎగిరిపోతుంది క్రాష్ కొట్టేయండి, క్రాష్ కొట్టేయండి, కొట్టేయండి క్యాష్ ఔట్ కొట్టేయండి అంటే మనకి డబ్బులన్నీ వచ్చేసేయమాట. అదేమిటి అంటేని ఒక ఫ్లైట్ ఎగురుతూ ఉంటుంది. అది ఎగిరేలోపు మనం బెట్ట వేయవలసి ఉంటుంది. అది ఎగురుతూ మొదలుపెట్టిన తర్వాత మన డబ్బులు పెరుగుతూ ఉంటాయన్నమాట. ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయేలోపు మనం క్యాష్ ఔట్ కొట్టేయాలి. అప్పుడు మన డబ్బులు తిరిగొస్తాయి. లేదండి అది క్రాష్ అయిపోయిందనుకోండి మనం పెట్టిన డబ్బులనేది పోతాయన్నమాట. ఈ గేమ్ జనాలందరికీ ఏ విధంగా అనిపించిందంటే లక్ బేస్డ్ గేమ్‌లాగా అనిపించింది. అంటే దీంట్లో ఒక స్ట్రాటజీ లేదు, ఏమీ లేదు. మనం డబ్బులు పెడితే జస్ట్ లక్ ఉంటే వస్తాయి, లేకపోతే రావు అన్నట్టు జనాలందరూ ఫీల్ అయ్యారు. అందుకే ఈ గేమ్ అనేది ఎక్స్‌పైర్ అయిపోయింది. అది బెట్టింగ్ యాప్సోళ్ళు కూడా దాన్ని ఆపేశారు. ఇంకా పెద్దగా ఏ బెట్టింగ్ యాప్‌లోని ఆ గేమ్ అయితే కనపడతలేదు. కొన్ని బెట్టింగ్ యాప్స్‌లో ఇంకా ఉంది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా కనిపెట్టిన గేమ్ ఏంటంటే విన్‌గో అనే గేమ్. దీనికి వీళ్ళ కలర్ ట్రేడింగ్ అని పేరు పెట్టారు మన ఇన్‌ఫ్లుయెన్సర్‌లనేది. బెట్టింగ్ యాప్సోళ్ళైతే ట్రేడింగ్ పరువేమీ పోగొట్టలేదు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లే ట్రేడింగ్ పరువైతే పోగొట్టారు. దీన్ని కలర్ ట్రేడింగ్ అని పెట్టి. ట్రేడింగ్ అనేది నేను చెప్తున్నాను గదా! చాలా నాలెడ్జ్ బేస్డ్ అది ట్రేడింగ్ అనేది. చాట్ ప్యాటర్న్స్ అని చాలా ఉంటాయి. నేను చెప్తూ మొదలెడితే మీకు బోలెడంత లెంత్ అయిపోద్ది వీడియో. ట్రేడింగ్ అనే సబ్జెక్ట్ గురించి చెప్తేనే. అయితే దానికి ఈ విన్‌గో అనే దానికి ఆ పేరైతే పెట్టారు. ఇది ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుందంటే స్క్రీన్ పైన నేను స్క్రీన్ షాట్ వేస్తాను. లేకపోతే రికార్డింగ్ పెడతాను చూడండి. ఈ ట్రేడింగ్ యాప్‌లో మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ విన్‌గో 30 సెకండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విన్‌గో 1 మినిట్, 3 మినిట్స్, 5 మినిట్స్ అనేది ఉంటుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు 1 మినిట్‌లో ట్రేడ్ చేయమంటారు. ఇదేంటంటే సెకండ్స్ అనేది టైమింగ్ అన్నమాట. అంటే ఆ 1 మినిట్ అయిపోయేలోపు మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తుంది. అది పైన సెలెక్ట్ చేసుకునేది. నెక్స్ట్ వచ్చేసి విన్‌గో 1 మినిట్ అని కింద ఒక నంబర్ కనిపిస్తుంది చూసారా? ఈ నంబరే వాళ్ళ సిగ్నల్స్ ఇచ్చే నంబర్ అన్నమాట. లాస్ట్‌లో ఒక 3 అంకెలు ఇస్తున్నారు చూడండి. ఆ 3 అంకెలు ఈ పెద్ద నంబర్‌లో లాస్ట్ ఆ 3 అంకెలు ఉన్నాయనుకోండి. ఓహో! ఇది మనం బెట్ ఎయాల్సిన టైము అని మనకు చెప్పే నంబర్ అన్నమాట అది. అయితే ఆ నంబర్ వచ్చిన తర్వాత మనం వాళ్ళు బిగ్ అంటే బిగ్గు, స్మాల్ అంటే స్మాల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పైన కలర్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి కింద. అలాగే బిగ్గు, స్మాలు అని 3 రకాలుగా బెట్టేయొచ్చు అని విన్‌గో యాప్ అయితే మనకు చూపిస్తుంది. అయితే వాళ్ళు స్మాల్ ఇచ్చారనుకోండి, ఇక్కడ స్మాల్ పైన సెలెక్ట్ చేయవలసుంటుంది. ఆ తర్వాత అమౌంట్ ఎంతెయ్యాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని, మనం టోటల్ అమౌంట్ అని ఇక్కడ ఎంటర్ చేసి కొట్టేసామనుకోండి, బెట్ అయితే వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ పైన టైమ్ ఉంది చూసారా? ఈ టైమ్ అయిపోయిన తర్వాత మనకి బిగ్గొచ్చిందా, స్మాలొచ్చిందా అని కింద హిస్టరీ అనేది కనిపిస్తుందన్నమాట. గేమ్ హిస్టరీ అని ఉంది చూసారా? ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయంటే, మనకి చాలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కాబట్టి, అన్ని బెట్టింగ్ యాప్స్ ఒక రకంగా అయితే పనిచేయవు. కానీ అందులోని కొన్ని రకాల బెట్టింగ్ యాప్స్ అన్నీ ఈ విధంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పే విధంగా. అదెలాగంటే ఇప్పుడు ఈ బిగ్గు, స్మాలు అనేది ఒకటి చెప్పాను చూసారా మీకు? ఇదేం చేస్తుందంటే ఒక 10 మంది బెట్టింగ్ ఏసేవాళ్ళు బిగ్ పైన ఒక రూ. 10,00,000 బెట్టేసారనుకోండి. అలాగే ఒక 10 మంది స్మాల్ పైన ఒక రూ. 5,00,000 బెట్టేసారనుకోండి. ఈ యాప్ ఏ విధంగా ఇక్కడ కాలిక్యులేట్ చేస్తుందంటే, ఎటువైపయితే తక్కువ రూపాయలు డబ్బేసారో దాన్ని గెలిపిస్తుంది. ఎక్కువ బెట్ ఏసిన వైపు ఓడిపిచ్చేస్తుందన్నమాట. అంటే రూ. 10,00,000 బెట్టింగ్ యాప్స్ తీసేసుకొని, ఇంకొక ఇది గెలిచింది చూసారా? ఒక 5,00,000 వేశారు ఈ స్మాలోళ్ళు. ఈ స్మాలోళ్ళని గెలిపిచ్చేస్తుంది. వీళ్ళకి ఆ మనీ డబల్ చేయాలి గదా! అందుకే రూ. 10,00,000 దొబ్బేసి అందులో సగం మళ్ళా వీళ్ళకి తిరిగిచ్చేస్తుందన్నమాట. తిరిగిచ్చేసి ఇంకో రూ. 5,00,000 బెట్టింగ్ యాప్స్ లాగేస్తుంది. వీళ్ళకిచ్చిన డబ్బుల్లో కూడా కమిషన్ అయితే ఉంటుంది. ఆ విధంగా అయితే కొన్ని యాప్స్ అయితే పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ డబ్బు ఎటువైపయితే బెట్టేసారో అదైతే రాదు. తక్కువ డబ్బు బెట్ట వేస్తున్న వైపే ఇది గెలిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది కొంతవరకు యాప్స్. ఇక మిగతా యాప్స్ వచ్చేసి ఏ విధంగా పనిచేస్తాయంటే డిపెండ్స్ ఆన్ యూజర్ బట్టి పనిచేస్తదది. ఇప్పుడు నేనున్నాను ఒక రూ. 100 బెట్టేసాననుకోండి. ఆ రూ. 100 గెలిపిచ్చేస్తది. అలాగే ఇంకో రూ. 100 బెట్టేసాననుకోండి. ఆ రూ. 100 కూడా గెలిపిచ్చేస్తది. అలాగే ఒకటేసారి ఒక రూ. 1000 బెట్టేసాననుకోండి. ఆ రూ. 1000 తీసేసుకుంటది. నేనింక అయ్యో! డబ్బులు పోయినియి ఇంకొద్దు బెట్టింగు ఎనక్కొచ్చేద్దాము అనుకుండే లోపు ఇదొక యాడ్ డిస్‌ప్లే చేస్తదన్నమాట స్క్రీన్ పైన. మీరు ఇంకో రూ. 1000 డిపాజిట్ చేయండి. రూ. 3000 బోనస్ ఇస్తాం మేము. రూ. 1000 ఏస్తే దానికి 2 రెట్లు బోనస్ మీ అకౌంట్‌లో యాడ్ చేస్తామని కొన్ని యాడ్స్ గట్టా మనకి డిస్‌ప్లే చేసి స్క్రీన్ పైన బెట్టింగ్ యాప్స్‌ని మనం వదలనివ్వకుండా అది మొత్తం సెటప్ చేసి ఉంటుందన్నమాట. అది యూజర్‌కి చేంజ్ అయిపోతూ ఉంటుంది. అందరికి ఒకటే రకమైన రిజల్ట్స్ అయితే రావు ఆ బెట్టింగ్ యాప్స్. ఇవన్నీ ఏమిటి అంటే రిజిస్టర్ అవ్వని బెట్టింగ్ యాప్స్ అన్నమాట. అంటే ఊరు పేరు లేని బెట్టింగ్ యాప్స్ అన్నీ మనం ఎలాగైతే ఆడుతున్నామో మనల్ని బాగా పరిశీలించి మనం ఆ బెట్టింగ్ యాప్స్‌కి మొత్తం అలవాటు పడిపోయేలాగా ఆ బెట్టింగ్ యాప్స్ అనేది యాడ్స్ అవన్నీ డిస్‌ప్లే చేసి ఆ బెట్టింగ్ యాప్ పనిచేస్తూ ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పాను చూడండి ఎటువైపు అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో అది అటువైపు పోతుంది. తక్కువ డబ్బులు బెట్టేసిన వైపు గెలుస్తూ ఉంటుందని. ఈ యాప్స్ అనేది ఈ గవర్నమెంట్‌లోని జీఎస్టీ కట్టి రిజిస్టర్ అయిన యాప్స్ అన్నీ ఆ విధంగా పనిచేస్తూ ఉంటాయి.
ఈ విధంగా అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అయితే పనిచేస్తూ ఉంటాయి. ఫైనల్‌గా ఈ బెట్టింగ్ యాప్ నుంచి అయితే ఒక్క రూపాయి కూడా లాభం అయితే ఉండదు. ఈ బెట్టింగ్ యాప్ నుంచి ఎవరైనా లాభపడుతున్నారు అంటే అది ఈ బెట్టింగ్ యాప్ క్రియేట్ చేసిన ఓనరు, అలాగే ఈ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్ తప్ప ఇంకెవ్వరు ఈ బెట్టింగ్ యాప్ నుంచి లాభం పడతలేదు. మీకు తెలీదా? బేసిక్ నాలెడ్జ్ లేదా? ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఒక బెట్టింగ్ యాపోడు రూ. 1,00,00,000 ఇచ్చి ఆ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేయించుకుంటున్నాడు అంటే మరి ఆ బెట్టింగ్ యాపోడు ఎన్ని డబ్బులు సంపాదించుకుంటున్నారు? అసలు ఆ బెట్టింగ్ యాప్‌కి ఏ విధంగా డబ్బులొస్తున్నాయి? సింపుల్ థింగు. మనం డబ్బులు బెట్టేస్తాం అందులో. మనం కోల్పోయామనుకోండి డబ్బులు, ఆ డబ్బులు బెట్టింగ్ యాపోడు తీసుకుంటారు. అలాగా ఎంతోమంది ఆ బెట్టింగ్ యాప్‌లోని బెట్టేసి వాళ్ళు డబ్బులు కోల్పోతూ ఉంటే, వాడి దగ్గర ఎన్ని డబ్బులు పోగవుతూ ఉంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఒక్కొక్క యాడ్‌కి రూ. 1,00,00,000 ఇచ్చి వాడు యాడ్ ప్రమోషన్ చేసుకుంటున్నాడు. బేసిక్ నాలెడ్జ్. అంటే బెట్టింగ్ యాపోడు అన్నన్ని డబ్బులు సంపాదిస్తున్నారు అంటే అందులో స్కామ్ ఉందనే గదా! ఊరికనే ఎవడో డబ్బులివ్వడం అన్న విషయం తెలిసినప్పుడు ఎవడన్నా గాని ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళడు. ఎవడైతే ఈజీ మనీ, ఈజీ మనీ అని తిరుగుతూ ఉంటాడో వాడే ఈ బెట్టింగ్ యాప్స్‌కనేది అలవాటు పడిపోతూ ఉంటాడు. నేను ఫైనల్‌గా ఏమని చెప్తున్నాను అంటే, ఈ పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అనేవాళ్ళు వాళ్ళ డబ్బులకి అలవాటు పడిపోయారు. వాళ్ళు అలా ప్రమోట్ చేస్తూ ఉంటారు ఈ బెట్టింగ్ యాప్స్‌ని. మీరు మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్‌ని నమ్మకండి. నేను ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుంచే నేను ఈ బెట్టింగ్ యాప్స్ మీద రీసెర్చ్ చేస్తడం అయితే మొదలెట్టాను. ఎన్నో బెట్టింగ్ యాప్స్ నేను వాడాను. ఆల్మోస్ట్ నాది రూ. 5,000 దాకా అయితే బొక్క చేసుకున్నాను. ఓన్లీ బెట్టింగ్ యాప్స్‌లో బెట్ వేయడానికే. అలాగే ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు, ఈ వీడియో మీకు నచ్చితే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే, ఈ వీడియోకి లైక్ చేసి, మీరెప్పుడన్నా బెట్ వేశారా? ఈ బెట్టింగ్ యాప్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. మీ కామెంట్స్ ప్రతి ఒక్కటి నేను చదువుతాను. ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో ఒక నలుగురికి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ జోలికి వెళ్ళకుండా జాగ్రత్త పడతారు. ఇంకొక మంచి వీడియోతో నేను తొందరగానే మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సెలవు.